హాయ్ అండి, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ నెయ్యి ప్రిపేర్ చేద్దాము అనేసి నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేనైతే ఆవు పాలు తీసుకుంటానండి. సో ఈవినింగ్స్ అయితే తీసేసుకుంటాను. అండ్ తీసుకున్నాక మంచిగా దాన్ని బాయిల్ చేసేసి ఆ తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసి పెట్టేసుకుంటానండి. అండ్ మార్నింగ్ లేవగానే పాలు తీసి చూసామంటే పైన లేయర్ లాగా ఫామ్ అవుతుందండి మీగడ. సో అదంతా అయితే ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. సో ఇదంతా అయితే నేను 1.5 month అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి. నేనేం చేస్తానంటే దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. సో అందుకనే ఇక్కడ గడ్డలాగా అలానే ఉంది. బట్ నేనైతే ఒక 2 hours ముందే తీసి బయట పెట్టానండి. అయినా కూడా ఎంతసేపటికి అది కరగలేదు, అలానే ఉంది. ఇంకా ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఏదో ఒక పని చేయాలి కదా, ఎప్పుడు ఒకటే ప్రాసెస్లో నెయ్యి చేస్తే ఎలాగా, కొత్తగా ట్రై చేద్దాము అని ఈసారి అయితే ఇంకొకలాగా ట్రై చేశానండి. అది ఎలా వచ్చింది, నెయ్యి వచ్చిందా లేదా అని అయితే చూసేద్దామండి. మీరేమనుకుంటున్నారు? నెయ్యి వచ్చింది అనుకుంటున్నారా? నాతో అయితే కమెంట్స్లో షేర్ చేయండి. ఇలా కూడా నెయ్యి చేస్తారా అని కూడా నాతో కమెంట్స్లో షేర్ చేయండి. బికాజ్ నేనైతే ఎక్కడా చూడలేదండి. నేనైతే కొత్తగా ట్రై చేశాను. బట్ ఆల్మోస్ట్ అయితే నాకైతే నెయ్యి అయితే ప్రిపేర్ అయ్యింది, కానీ చాలా టైం తీసుకునిందండి. ఎంత టైం తీసుకునిందంటే నార్మల్గా నెయ్యి ప్రిపేర్ చేయడానికి నాకు 1/2 hour 1 hour అలా టైం పడితే ఈసారి మాత్రం 2 hours టైం తీసుకునిందండి. సో చాలా టైం అయితే వేస్ట్ అయింది. అండ్ అలాగే గ్యాస్ కూడా చాలా అయితే వేస్ట్ అయ్యింది. బట్ ఇలా కూడా ట్రై చేయొచ్చా అని కూడా అనిపించింది. నేనైతే లాస్ట్ దాకా కూడా అసలు నెయ్యి వస్తుందా లేదా అనేసి చాలా షాకింగ్లోనే ఉన్నాను. బికాజ్ ఇంత వేస్ట్ అయిపోతుందేమో, నెయ్యి రాదేమో అనుకొని చాలా టెన్షన్ పడ్డాను. అండ్ లాస్ట్కి అయితే ఫైనల్గా నెయ్యి అయితే వచ్చిందండి. అండ్ స్మెల్ కూడా చాలా బాగుందండి ఇలా చేశాక. సో ఎలా చేశాను అని అయితే మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. నేను యూట్యూబ్లో వితౌట్ యూజింగ్ వెజల్స్, అంటే ఎక్కువ వెజల్స్ గిన్నెలు ఏది వాడకుండా నెయ్యి చేసే ప్రొసీజర్ అయితే చూశాను. కానీ యూట్యూబ్లో ఇలాగ నాలాగా ఎవరైనా చేస్తారో లేదో నాకైతే తెలియదండి. నేనైతే చేశాను. అండ్ నెయ్యి కూడా చాలా మంచిగా అయితే వచ్చిందండి. సో ఇదైతే చిన్నగా ఉంది కదా గిన్నె అనేసి వేరొక గిన్నెలో అయితే నేను మార్చేసానండి. చూసారా, అప్పటికి చాలా ట్రై చేశానండి. ఆ గడ్డని కొట్టాను, అంటే స్పూన్స్తో గెరిటతో ఇలా ప్రెస్ చేసి కొట్టాను. ఎన్ని చేసినా కూడా అదైతే అస్సలు కరగలేదండి. సో ఇంకా చేసేది ఏమీ లేకుండా కరగాలంటే ఏం చేయాలి, స్టవ్ మీద అయితే పెట్టేస్తే కరిగిపోతుంది కదా, ఆ తర్వాత మనము చిలికేస్తే దాంట్లో నుంచి వెన్న వస్తుంది కదా అనేసి పిచ్చిలాగా ఆలోచించి నేనైతే అలా చేశానండి. బట్ స్టవ్ మీద పెట్టగానే మొత్తం అయితే కరిగిపోయింది. అండ్ తర్వాత ఏం చేశానంటే స్టవ్ ఆపేసి తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి ఆ తర్వాత చిలికానండి. బట్ వెన్న అయితే నాకేమీ రాలేదు. ఇంకేం చేద్దామని ఆలోచించి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి చాలాసేపు 2 hours అయితే తీసుకునిందండి. సో బాయిల్ చేస్తూనే ఉన్నాను. చేతులు నొప్పి వచ్చేసాయి. అండ్ ఒక పక్క చెమటలు గారిపోతున్నాయి. అండ్ అలాగే సమ్మర్ కదా, సో అంతా చేసి ఇలా అయితే నెయ్యి అయితే ప్రిపేర్ అయిందండి. చాలా భయపడ్డాను, అంతా వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నానండి. బట్ గాడ్ గ్రేస్ చాలా మంచిగా వచ్చిందండి నెయ్యి. మీరెవరన్నా ఇలాంటి ప్రొసీజర్లో నెయ్యి చేసుంటే నాతో ప్లీజ్ కమెంట్స్లో షేర్ చేసేసుకోండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.